తాలిబొట్టు తీసుకొచ్చి జోష్న ముఖాన విసిరి కొట్టి అందరి ముందు జోష్న చేసిన కుట్రను బయటపెట్టిన దీప. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఏంటి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? తాళి పట్టుకుని వచ్చి నన్ను బెదిరించినంత మాత్రాన నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది ఈ జన్మలో కాదు కదా, ఏ జన్మలోనే జరగదు. ఇప్పుడు నిన్ను ఇక్కడ అప్పు చెప్పాను, రేపటి నుంచి నేనేంటో నీకు చూపిస్తాను అంటూ కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర జోష్నను దింపేసి ఇంటికి వచ్చిన తర్వాత, ఎరా ఇంకా అవ్వలేదా ఆ జోష్నతో షికారు చేయడం? అమ్మా మరదే పెళ్లి రోజు పూట వెళ్ళొద్దని చెప్పిన అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు చూడు, పెళ్లి రోజు అంతా కూడా అది నిన్ను వెంట తిప్పించుకొని మీ ఇద్దరిని కావాలని ఈరోజు దూరంగా ఉంచింది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు బాగానే గెస్ చేసావు, కానీ ఏం చేయను, ఏమీ చేయలేని పరిస్థితి నాది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఏంటి కార్తీక్ని ఉదయం గుడి దగ్గర నుంచి ఒక అరగంటలో పంపించేస్తానని వాడిని ఇప్పటిదాకా ఎందుకు పంపించకుండా ఉన్నావు? మాలో ఎవరో ఒకరు వచ్చి నీకు అంతకీ బాగోకపోతే నీ దగ్గర మేముంటాం కదా, ఎందుకు కావాలనే వాడిని ఇలా చేసావు ఈరోజు? చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నారు? నాకు బాగోకపోతే బావ నా దగ్గర ఉండడం కూడా తప్పేనా? ఈ సంవత్సరం పెళ్లి రోజు కాకపోతే ఇంకొక సంవత్సరం పెళ్లి రోజు వాళ్ళు చేసుకోవచ్చు. నేను బావని వదిలేస్తే అక్కడ నేను కింద పడిపోతే నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు అని ఓవర్ యాక్టింగ్ చేసేస్తుంది అక్కడ జోష్న. అవును అవును మావయ్య గారు, పోనీలేండి, జోష్న క్షేమంగా తిరిగి వచ్చింది. దీప అలా ఏమనుకోదు, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళలా కలిసిపోయారు కదా, ఇక దీప అలా బాధపడదులేండి అని చెప్పేసి కవర్ చేసేస్తుందే తప్ప కూతురు గురించి కొంచెం కూడా పట్టించుకోదు. అసలు కూతురు ఏ రకంగా కుట్ర చేస్తుందన్నది ఆలోచించుకోకుండా కూతురంటూ జోష్న గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇలా మాట్లాడుతుండగా నిజం తెలియక ఇలా మాట్లాడుతున్నావు సుమిత్ర. జోష్న కావాలనే దీపని కార్తీక్ని ఈరోజు దూరం పెట్టి వాళ్ళ సంతోషాలని దూరం చేసింది. కానీ జోష్న కుట్ర గురించి తెలిసిన రోజు నువ్వేమైపోతావో నాకే అర్థం కావడం లేదు. ఈ నిజం ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా నా కూతురు సంతోషంగా ఉంటుంది. నా కూతురు సంతోషాన్ని లాక్కోవాలని జోష్న చూస్తుంది. కానీ ఈ కన్న తండ్రి బ్రతికుండగా అది ఎప్పటికీ జరగనివ్వను. ఎందుకంటే నీ కోసం ఆలోచించి జోష్న గురించి నిజం బయట పెట్టలేకపోతున్నాను అని చెప్పేసి ఆలోచించుకుంటూ జోష్న వైపు అలా చూస్తూ ఉంటాడు. ఏ నాన్న, నా మీద మీకు కూడా డౌట్గానే ఉందా? అదేమీ లేదులే, వెళ్ళు రెస్ట్ తీసుకొని చెప్పి అక్కడి నుంచి జోష్నని పంపిస్తాడు. ఇక ఇక్కడ దీప అడుగుతూ ఉంటుంది కార్తీక్ని, ఏంటి బావా ఏం జరిగింది చెప్పు? ఇప్పటిదాకా దాని దగ్గరే నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా అది ఏదో ప్లాన్ చేసింది. అదేమీ లేదులే దీప, తను గుడికి వెళ్ళాలి అంది, గుడికి వెళ్ళాలని చూసావు కదా, అలాగే ఇక ఆ తర్వాత ఒంట్లో బాగాలేదు అంది, అటు ఇటు తిప్పించింది, అర్థమైంది. ఈరోజు మన ఇద్దరిని ఒక్క చోట ఉండనివ్వకుండా మన మధ్య ఎలాంటి సంతోషం లేకుండా మనల్ని దూరం చేయాలని ఇదంతా చేసింది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ మాత్రం తెలుసుకోలేని దాన్ని కాదు బావా, ఖచ్చితంగా అదేదో చేసింది. అందుకే నువ్వు ఇంత కోపంగా ఉన్నావు. ఎంతో సంతోషంగా ఉండవలసిన ఈ రోజు కూడా మనకి బాధతోనే గడిచింది. ఆ రోజు మన పెళ్ళి ఎలా జరిగిందో, అనుకోని పరిస్థితిలో నా మెడలో నువ్వు తాడి ఎలా కట్టావో నీకు నాకు తెలుసు. కానీ ఈ రోజైనా ప్రశాంతంగా ఉందామంటే ఈరోజు కూడా అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అసలు అదేమనుకుంటుంది దీప? అదంతా ఆలోచించొద్దని చెప్పాను కదా, నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏంటి బావా నువ్వు చూసుకునేది? నువ్వు దాన్ని ఏదంటే అది చేసి ఉదయం నుంచి ఇప్పటి వరకు దాన్ని వెంటే వెళ్ళొచ్చావు. ఇంకా నువ్వు ఏ రకంగా చూస్తావు బావా? దీప, నేను చూసుకుంటానని చెప్పాను కదా. ప్రతిరోజు ఇక మనదే అవ్వదు, అలాగే ప్రతిరోజు తనదే అవ్వదు. ఏదో ఒక రోజు సమయం వస్తుంది, అన్ని నిజాలు బయటపడతాయి. ఆ రోజు జోష్న పరిస్థితి ఏమవుతుందో ఊహకి కూడా అందదు. ఒక్క దాసు మావయ్య గురించి ఆలోచించి జోష్నని ఇంకా కొద్దో గొప్ప భరిస్తున్నాను, లేకపోతే ఎప్పుడో నిజం బయట పెట్టేసేవాడిని అని చెప్పేసి అంటూ ఉండగా అసలు ఏం జరిగిందో
కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు బావా, ఈరోజు ఏం జరిగిందో నువ్వు నాకు చెప్పాల్సిందే అని చెప్పేసి కార్తీక్ని నిలదీస్తుంది దీప. అయితే ఇక కార్తీక్ దీప కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేడు కదా. ఇక దాంతో తాళిబొట్టు పట్టుకుని తన వెనుక తిరిగిన విషయం, తాళిబొట్టు తన మెడలో కట్టమన్న విషయం, అలాగే తనను తను షూట్ చేసుకుంటాను అన్న విషయం, ఇవన్నీ కూడా బయట పెడతాడు కార్తీక్. ఒక్కసారే షాక్ అయిన దీప, హోసే నా కాపురాన్ని నాశనం చేయడానికి గట్టిగానే కంకణం పెట్టుకున్నావు. ఈ దీప ఏంటో నీకు చూపిస్తాను. జాలిపడి కాపరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతాననుకుంటున్నావేమో. నా బావ నాకే సొంతం. నా జీవితాన్ని లాగేసుకున్నావు. నాకంటూ ఎలాంటి సంతోషాలు లేకుండా చేశావు. ఈరోజు నా బావని కూడా లాగేసుకుంటానంటే చూస్తూ ఉంటాననుకున్నావా? రేపొద్దున్న కాసుకో. ఈరోజు నన్ను ఎంతైతే బాధ పెట్టావో నీ వాళ్ళ ముందు, నీ వాళ్ళు అనుకుంటున్న నా వాళ్ళ ముందు నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఇక కార్తీక్ ముందేం మాట్లాడకుండా మౌనంగానే ఉంటుంది. ఇక ఉన్న కాసేపైనా ప్రశాంతంగా ఉండాలని చెప్పి అన్నీ మర్చిపోయి కాస్త హ్యాపీగా అయితే ఉంటారు ఇద్దరూ కూడా. ఇక మరునాడు అయితే మాత్రం దీప ఆఘ మేఘాల మీద బయలుదేరుతుంది ఆ ఇంటికి. జోష్న జోష్న అంటూ గట్టి గట్టిగా అరుస్తుంటుంది. ఏమైందమ్మా దీప, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏమైంది దీప అని చెప్పేసి ఇక పారిచేతం అడుగుతూ ఉంటుంది. జోష్న ఎక్కడుందండి? జోష్న అదిగో వస్తుంది. ఏమైంది దీప, ఎందుకింత ఉదయాన్నే వచ్చావు? కార్తీకేడి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఈలోగానే అక్కడ శివనారాయణ అలాగే దశరథ కూడా ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. ఇక వచ్చి రాగానే తాళిబొట్టు తీసి తన మొహాన్ని విసిరి కొడుతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ తాళిబొట్టుని చూపించి మా బావని బ్లాక్మెయిల్ చేసి నీ మెడలో తాళిబొట్టు కట్టించుకోవాలి అనుకుంటున్నావా? నేను బ్రతికుండగా నీకు మా బావ తాళిబొట్టు కట్టడు. నువ్వు మా బావని సొంతం చేసుకోలేవు. ఒకవేళ నన్ను ఏదైనా చేసి సొంతం చేసుకోవాలనుకుంటున్నావేమో, కనీసం నీ మొహం కూడా చూడ్డు. పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తే చంపేస్తాను. సుమిత్రమ్మ గారి కూతురువని కూడా ఆలోచించను. నా కాపురం జోలికి వస్తే మాత్రం. ఏమైంది దీపా, ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉండి, కానీ ఏం జరిగిందంటారేంటి అమ్మగారు? నిన్న మా పెళ్లి రోజు. సరే గుడికి వెళ్ళాలి, అభిషేకం చేయించుకోవాలి, సెంటిమెంటు అని చెప్పింది. సరే అని ఒప్పుకొని ఇక నేను కూడా వదిలేశాను. గుడికి తీసుకుని వెళ్ళిన మనిషి గుడి నుంచి వెనక్కి రాకుండా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి బావే నా వెంట ఉండాలి అంది. సరే అని చెప్పి ఎక్కడ మళ్ళీ మీకు తనని క్షేమంగా అప్పచెప్పాలని చెప్పి బావ వెంట వెళితే బావని బెదిరించి చనిపోతానని చెప్పి భయపెట్టి తాళిబొట్టు చూపించి ఆ తాళిబొట్టు తన మెడలో కట్టమని అడిగిందంట. ఇప్పుడేమంటారు చెప్పండి? తను చేసింది న్యాయమా? నా జీవితాన్ని లాగేసుకుంటానంటే ఎలా ఒప్పుకుంటాను నేను అని చెప్పి అంటూ ఉండగా, జోష్న దీప చెప్పేది నిజమేనా అని చెప్పేసి సుమిత్ర అడుగుతుంది. మమ్మీ అది కాదు మమ్మీ. నిజమేనా అని అడుగుతావేంటి సుమిత్ర? నిన్న మీకు నేను ఆల్రెడీ చెప్పాను. తను కావాలని కార్తీక్ని ఈ టైం దాకా వెళ్ళనివ్వకుండా చేసిందని నేను అన్నాను కదా. నువ్వు ఒప్పుకోలేదు సుమిత్ర. దశరథ నేను కూడా అదే ఆలోచించాం. కానీ నువ్వు జోష్న మీదున్న గుడ్డి నమ్మకం నిన్ను ఒప్పుకోనివ్వకుండా చేసింది. ఇప్పుడు చూసావా జోష్న నిన్నేం చేసిందో? నీకు ఇప్పటికైనా అర్థమైందా? జోష్నకి ఇంకా కూడా ఇలాంటి ఆలోచనలు పోలేదు. ఎవరు ఎన్ని చెప్పినా జోష్న వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. చిచి, జోష్నని చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనిషి మన ఇంట్లో ఎలా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి శివనారాయణ, కూతురివి, ఒక్కగానొక్క కూతురివి పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతుకుతావు అంటే అవతల వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోయాలని చూస్తావా? మారావని నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను కదే. కానీ నువ్వు ఇంకా ఇలాంటి నీచమైన పనులు చేసి నీచమైన ఆలోచనే ఆలోచిస్తున్నావంటూ చెంప చెల్లుమనిపిస్తుంది జోష్నది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి కార్తీకు దీప జీవితాన్ని నాశనం చేయాలని చూసి తన కాపురంలో ఎలాంటి కలతలు తీసుకొచ్చినా సరే, తన కాపురాన్ని నాశనం చేయాలని ప్రయత్నించినా సరే మొదటిగా శత్రువు అయ్యేది నేనే. నీకు మొదటిగా శత్రువుగా మారి బుద్ధి చెప్పి ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు కూతురివి, తనని కూడా నా కూతురు అనుకుంటున్నాను. అందుకని నువ్వు మేం చెప్పినట్టు పెళ్లి చేసుకుంటావా చేసుకో, లేదంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. నీ గురించి మేం పట్టించుకోవడం కూడా మానేస్తాం. మాకు కూతురే లేదనుకుంటాం
అంతేకాని ఎదుటి వాళ్ళ కాపురాలు కూల్చేస్తానంటే మాత్రం చూస్తూ ఎవ్వరం ఊరుకోమిక్కడని చెప్పేసి సుమిత్ర గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది జోష్నకి. అలా దీప జోష్న చేసిన కుట్రని తాళిబొట్టు తీసుకుని వెళ్ళి మరీ బయట పెట్టేయడంతో పెద్ద షాకే ఎదురవుతుంది జోష్నకైతే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా నేను జరగాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.